నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది కార్స్‌కి సంబంధించి చాలా అజాగ్రత్తగా ఉంటూ ఉంటారు. ఏ విషయంలోని అని అనుకుంటే పార్కింగ్ విషయంలోనే ఎక్కడో మనం అడ్డదిడ్డంగా ఒక్కొక్కసారి పార్క్ చేసేస్తూ ఉంటాము. ఫైన్ కడుతూ ఉంటాము. అలాగే ఒక్కొక్కసారి మనము ముఖ్యంగా చేసే అంశము చిన్న పిల్లల్ని కార్‌లో వదిలేసి లాక్ చేసి ఎళ్ళిపోతూ ఉంటారు. ఇదొక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది డోర్స్‌కి సంబంధించి కారు డోర్స్‌ని సరిగ్గా వేయకుండా వెళ్ళిపోతారు. చూసుకోరు. గ్లాసెస్ దించకుండా వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి. లాక్ పడిందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా కంగారులో వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇలా వెళ్ళినప్పుడు అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తూ ఉన్నారు. ఎందుకు అనంటే తాజాగా హర్యానాకి సంబంధించి అంటే ఇలాంటి దొంగతనాలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి. బట్ కొన్ని వెలుగులోకొస్తున్నాయి. కొన్ని వెలుగులోకి రావడం లేదు. బట్ ఎనీవే ఏదైనా కూడాను జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పేసైతే హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఇలాంటివి జరిగే అవకాశం ఉంది గాబట్టి. సో, ప్రతి ఒక్కరు కూడాను అంటే ఎంత హై ఎండ్ ఎక్విప్‌మెంట్, హై ఎండ్ టాప్ ఎండ్ కార్స్ ఉన్నప్పటికీ కూడాను మనం ఏదైతే లాక్ సరిగ్గా వేయకపోయినా, లేదు అనుకుంటే కార్‌లోని కొన్ని వస్తువుల్ని మనం కారే గదా! మన కారే గదా! లాక్ చేసుంది కదా! అని జెప్పేసి అనేక రకాల వస్తువుల్ని దానిలో పెట్టి వెళ్ళిపోతూ ఉంటాము. కొన్ని రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉంటూ ఉంటాయి. అలాగే బ్యాంక్ నుంచి డ్రా చేసిన డబ్బులు ఉంటూ ఉంటాయి. ఇంకొకటి మనము ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు గాని, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తున్నాము అనంటే ఆన్ ద వేలోనే ఏమైనా కొనుక్కోవడానికి అది మనము ఒక చోట ఆపినప్పుడు లాక్ చేసాం కదా! పర్లేదు మన కారే గదా! ఉంటుందని జెప్పేసి వెళ్లి ఏదైనా షాపింగ్ చేసుకొని రావడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. చాలా మంది కూడాను ముఖ్యంగా పెళ్ళిళ్ళ సమయంలోనైతే మాత్రం కొన్న నగలేవైతే ఉంటాయో ఆ నగల్ని గూడా మనకు సంబంధించిన ముందు లాకర్స్ ఉంటూ ఉంటాయి. కార్‌లోని ముందు డోర్‌లోని లేకపోతే సైడ్‌లోని ఉంటూ ఉంటాయి. సో, ఇలాంటి వాటిల్లో పెట్టేసి లేదనంటే కొంచెం సీట్ ఎత్తి సీట్ కింద కొంతమంది పెడుతూ ఉంటారు. మరి చాలా మంది కూడాను పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి సంబంధించి నగల్ని కొంటూ ఉంటారు. ఆ నగల్ని గూడా చాలా మంది కార్‌లో విడిచిపెట్టి ఏదైనా తినడానికనో సమయం లేక మధ్యలో లంచ్ కాపడము, ఇలా రెస్టారెంట్స్ దగ్గరికెళ్ళడము అలాంటి చోట పార్కింగ్ ప్లేస్ ఒకవేళ ఖాళీ లేనట్లయితే అది వేరే ప్లేస్‌లో పెట్టడము, దాన్ని ఏదో ఒకటి చేసి వెళ్తూ ఉంటారు. సో, ఇది చాలా సెక్యూరిటీ లేని పరిస్థితిలో మనం పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మంది గూడాను వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు టూర్స్‌కది వెళ్తూ ఉంటారు. సో, ఇలా వెళ్ళినప్పుడు కూడా మనము కార్‌లో కొన్ని వస్తువుల్ని విడిచిపెట్టి ఎళ్తూ ఉంటాం. అంటే లైక్ ఏదైనా రద్దీగా ఉంది అని అనుకోండి. ఏదైనా దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటప్పుడు కామన్‌గా లేడీస్ గోల్డ్ అది వేసుకుంటూ ఉంటాము. నిండుగా వేసుకొని ఎళ్తాము. కానీ ఎళ్ళిన తర్వాత ఏదైనా రద్దీగా ఉంది అని జెప్పేసంటే కొంతమందేంటంటే సేఫ్టీ గదా! బెటర్ ఎందుకులే ఏదైనా దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఈ రద్దీలోనే ఏదైనా తెగిపడిపోయే అవకాశం ఉంటుందని జెప్పేసి కొంతమంది ఆ నగల్ని తీసేసి కార్‌లోని పెట్టేసి ఎళ్ళిపోతూ ఉంటారు. సో, ఇలాంటి సందర్భాలన్నిటిని గూడా క్యాష్ చేసుకుంటారు. దొంగలు మామూలుగా లేరసలు. దీనికి సంబంధించిన కొన్ని రకాల ముఠాలకి సంబంధించిన వ్యక్తులు గూడాను చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ అనేక రకాల ప్రాంతాల్లోని తిరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ప్రస్తుతానికంటే గతంలో ఒక కొద్ది రోజుల క్రితం గూడా హైదరాబాద్ ప్రాంతంలో, తెలంగాణ కొన్ని రాష్ట్రాల్లో గూడా ఇలాంటి చోరీలు జరిగిన సందర్భాలు మనం జూసాం. మరి హర్యానాలో తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. ఒక వ్యక్తి ఆ బ్లాక్ కలర్ కార్‌లోని సంబంధించి మరి అప్పుడే డ్రా చేసారా? లేకపోతే ఏంటన్నది తెలీదు గానీ, దాదాపు 12,00,000 రూపాయలుతో ఉన్న ఒక బ్యాగ్‌ని ఆ కిటికీ ఏదైతే విండో డోర్ ఉంటుందో కార్‌కి సంబంధించి ఆ డోర్‌లోంచి ఆమె చక్కగా దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయిన సందర్భం అయితే రికార్డ్ అయింది సీసీ ఫుటేజ్‌లోని. మరి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, దయచేసి ప్రతి ఒక్కరు గూడాను ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు కార్ డోర్ లాక్ ఉందా లేదా, విండోస్ ఏసుకున్నామా లేదా అని చూసుకోండి. అండ్ మీరు ఏవైతే ఆ గోల్డ్, డాక్యుమెంట్స్, డబ్బులు డ్రా చేసి పెట్టుకుంటారో, దయచేసి ఇలాంటివేవి కూడా కార్‌లో పెట్టే ప్రయత్నం అయితే అస్సలు చేయకండి. సో, దొంగతనం మాట కూడా ఒకటైతే, ఒక్కొక్కసారి మనకి పార్కింగ్ విషయంలోన మనము సరైన ప్లేస్‌లో పెట్టినా గూడా ఒక్కొక్కసారి ఎందుకు అన్నది తెలీదు గానీ, ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అమాంతంగా వెహికల్‌ని ఎత్తి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో, అది ఎవరిది ఏంటి లోపల ఏదైనా ఇంపార్టెంట్ పని మీద ఎళ్లారు. అక్కడ ఏదైనా హాస్పిటల్ ఉందా? లేకపోతే ఇంకోటి ఏమి అక్కడ దానికి సంబంధించిన ఏది రీజన్ ఏంటి అన్నది చూడకుండాను వాళ్ళు కొంచెం వాళ్ళ గీత దాటున్నా
ఒక్కొక్కసారి కాస్త ఉన్నా గూడా దాన్ని అది నో పార్కింగ్ ప్లేస్ ఉంది అని అట్లా ఏదైనా ఉంది అని అనుకున్నా గూడా కొన్ని కొన్ని రీజన్స్ కొన్ని మ్యాచ్ అవుతాయి గానీ, కొన్ని రీజన్స్ మ్యాచ్ అవ్వవు ఒక్కొక్కసారి పోలీసులు తీసుకునే యాక్షన్స్‌లో గూడాను కొన్ని రీజన్స్ అయితే మ్యాచ్ అవ్వడం లేదని జెప్పేసి పబ్లిక్ చాలా సార్లు దీనికి సంబంధించి కొన్ని రకాల వీడియోస్‌ని గూడా రిలీజ్ చేశారు. సో, పోలీసుల మీద గూడా వాళ్ళు చేస్తున్నవి కొన్ని బాలేవు అని జెప్పేసి దానికి రూల్స్ అంటే మా దగ్గర ఈ పేపర్స్ ఉన్నా గూడా ఏదో ఒక రకంగా ఫైన్ చేస్తున్నారు. లేదు నేను ఆ వైట్ కలర్ గీత లోపల పెట్టుకున్నాను. బయటకుంటే గదా! నా బండి పట్టుకెళ్ళాలి. బోర్డర్ దాటి నేను లోపల పెట్టుకునేటప్పుడు ఎందుకు నా వెహికల్‌ని తీసుకెళ్లారు? అని జెప్పేసి ఇలాంటి గొడవలు పడుతున్న వాళ్ళు గూడా చాలా మంది వీడియోలు రిలీజ్ చేయడం మనం చూసాము. సో, ఇలా ఒకసారి మ్యాచ్ అవుతుంది. ఒకసారి మ్యాచ్ అవ్వదు. మరి ఇలా ఉండేటప్పుడు దయచేసి మీరు పార్కింగ్ ప్లేస్ ఎక్కడైనా మీరు మీ వెహికల్‌ని పార్క్ చేసి ఏదైనా ఇంపార్టెంట్ పని మీద ఎక్కడైనా బ్యాంక్‌లోకెళ్తున్నారు. లేదు అనంటే ఏదో ఒకటి కొంతమంది పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి స్కూల్ పక్కన ఎక్కడో పార్క్ జేసి ఎళ్ళిపోతూ ఉంటారు. ఇలా రకరకాలుగా హాస్పిటల్‌కెళ్ళినప్పుడు సో, ఇలాంటి సిట్యుయేషన్ ఉండేటప్పుడు దయచేసి కార్‌లో ఎలాంటి వస్తువులు విడిచిపెట్టకండి. ఎందుకు అనంటే మనకి ట్రాఫిక్ పోలీస్ ఏదైతే ఉంటారో వీళ్ళు మనకి ఎలాంటి మెసేజ్ ఇవ్వడం గాని, లెటర్ ఇవ్వడం గాని, లేదు అనంటే ఆ వెహికల్ ఎవరిది అని చెప్పేసి ఏదైనా అనౌన్స్ చేయడం గాని తీయమని ఇలాంటివేమి చెయ్యరు. సో, ఇలాంటి నేపథ్యంలోన ఖచ్చితంగా మీ కార్‌నయితే ఉన్న పళంగా అమాంతంగా ఎత్తి స్టేషన్‌లో పడేస్తారు తీసుకెళ్ళి. మరి అలాంటి సమయంలోని చాలా మంది హ్యాండ్ బ్యాగ్స్‌ని పెట్టి వెళ్తూ ఉంటారు. లేడీస్ డ్రైవింగ్ ఉండేటప్పుడు సో, లోపల ఎవరు లేకపోతే వాళ్ళేదైనా తెచ్చుకోవడానికి ఏదైనా అవసరం పడితే కొంతమంది చిన్న పిల్లలతో ఎళ్తూ ఉంటారు. వాళ్ళు హగ్గీసో ఇలాంటివి కొనడానికి గాని, ఇలాంటప్పుడు ఫోన్‌పే కదా! అని జెప్పేసి వాళ్ళ హ్యాండ్ బ్యాగ్‌ని అందులో ఉంచేసి ఫోన్‌ని బాబో, పాపో ఎవరో ఒకరిని వాళ్ళని తీసుకొని మెడికల్ షాప్‌కో దేనికో వెళ్తూ ఉంటారు అవి తెచ్చుకోవడానికి. సో, టైమ్ బ్యాడ్ ఉంటే ఆ టైంలోనే వెహికల్‌ని ఎత్తి పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో, అసలు వాళ్ళు ఏ స్టేషన్‌కి పట్టుకెళ్లారు, ఏంటి అనేది మనకు తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఈలోపు మనకు ఒకవేళ ఆ హ్యాండ్ బ్యాగ్‌లోనే ఏదైనా గోల్డ్ కానీ, లేదంటే మనకు సంబంధించిన కార్డ్స్ గానీ లేదా ఏవైనా దస్తావేజులు ఏవైనా డాక్యుమెంట్స్ ఉండొచ్చు ఇంపార్టెంట్‌వి. లేదా మన హెల్త్‌కి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా ఉండుండొచ్చు. ఒక్కోసారి మనం కార్‌లో మర్చిపోయి డాక్టర్ దగ్గరికెళ్తాము. మర్చిపోయామని జెప్పేసి అడిగే టైంకి అయ్యో! కార్‌లో ఉన్నాయని జెప్పేసి తెచ్చుకోవడానికి ఎళ్తూ ఉంటాము. సో, అలాంటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఉండిపోవచ్చు. సో, మొత్తము మన పని మొత్తము డిస్టర్బ్ అయిపోతుంది. సో, మీరు బయటికెళ్ళేటప్పుడు ఖచ్చితంగాను కార్‌లో వెళ్తున్నారు అనంటే కార్‌లో మాత్రం ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంచకండి. ఉంచకుండా మీ హ్యాండ్ బ్యాగ్‌ని మీతో పాటు తీసుకొని వెళ్ళండి. అలాగే జెంట్స్ కూడా వాళ్ళ వాలెట్స్‌ని పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీ వాలెట్స్ మీతోనే తీసుకెళ్ళండి. దట్ ఈస్ సేఫ్టీ అని జెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు గూడా ఆ కార్స్‌కి సంబంధించిన హ్యాండిలింగ్‌లోన అప్రమత్తంగా ఉండండి అని జెప్పేసి ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అయితే మనకే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉండదు. మరి దీనికి సంబంధించి మా వ్యూవర్స్‌లో ఎవరైనాను ఇలాంటి ఇబ్బందిని ఫేస్ చేసి ఉండుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.